రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబుకి షాక్ ఇస్తున్నారా? చంద్రబాబు నిర్ణయాన్ని తిరస్కరించేస్తున్నట్టేనా? ఇప్పటికే పదవి ప్రకటించి 3 వారాలు అయినప్పటికీ బాధ్యతలు స్వీకరించకపోవడం దేనికి సంకేతం? ఎందుకని ఏబి వెంకటేశ్వరరావు మొండి పట్టుదలతో ఉన్నారు? చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టు స్వీకరించడానికి ఆయన ఎందుకు ససేమిరా అంటున్నారు? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా పదవి కేటాయించినప్పటికీ ఆయన ఏమాత్రం సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు అనుచరులు బాహాటంగానే వెల్లడించారు. ఆయనకి స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని, నారా లోకేష్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఏబి వెంకటేశ్వరరావుని అవమానించినట్టే అన్నట్టుగా వ్యాఖ్యానం కూడా చేశారు. గతంలో నాగుల మీరాకి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చిరంజీవి రెడ్డి అని ఎవరికి పెద్దగా పరిచయం లేనటువంటి నేతలకు ఇచ్చినటువంటి పోస్ట్ని ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారికి కట్టబెట్టడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదంటూ వాళ్ళంతా కామెంట్స్ కూడా చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఏబి వెంకటేశ్వరరావుకి మరింత మెరుగైనటువంటి పదవి కట్టబెట్టినటువంటి ఆనవాళ్లు లేవు. అదే సమయంలో ఏబి వెంకటేశ్వరరావు తనకి కేటాయించినటువంటి సీట్లో కూర్చుని ఛార్జ్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ప్రభుత్వం ముందుకు కదలడం లేదు, ఏబి వెంకటేశ్వరరావు అందుకు సిద్ధం కావడం లేదు. దీంతో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చక్రం తిప్పారు. అటు ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూనే ఇటు రాజకీయ వ్యవహారాల్లో కూడా ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. అనేక మంది అప్పట్లో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కండువాలు మార్చి తెలుగుదేశం పార్టీ చేరడంలో ఏబి వెంకటేశ్వరరావుదే ప్రధాన పాత్ర అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కొడాలి నాని లాంటి వాళ్ళు స్వయంగా వెల్లడించారు. కులం పేరు చెప్పి నన్ను కూడా టీడీపీలోకి తిరిగి రావాలని ఏబి వెంకటేశ్వరరావు ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి అనేక వ్యవహారాల్లో చంద్రబాబుకి అనుకూలంగా, చంద్రబాబు కనుసన్నల్లో, చంద్రబాబుకి ప్రయోజనాలకు తగ్గట్టుగా వ్యవహరించినటువంటి ఏబి వెంకటేశ్వరరావుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి కూడా తీవ్రంగా తాత్సార్యం చేసింది. ఆయన అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొని నిలబడ్డారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలి, ఆయనకి తగ్గ హోదా కట్టబెట్టాలి, ఆయనకి స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలి అన్నది టీడీపీలోని ఒక సెక్షన్ ఏబి వెంకటేశ్వరరావు అభిమానుల డిమాండ్. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ససేమిరా అంటుంది. తాము తీసుకున్న నిర్ణయానికే ఏబి వెంకటేశ్వరరావు కట్టుబడి ఉండాలని చెబుతోంది. దానికి ఏబి వెంకటేశ్వరరావు సిద్ధపడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఈలోగానే పలు చోట్ల కమ్మ కులానికి సంబంధించినటువంటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏబి వెంకటేశ్వరరావు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులస్తులంతా కలిసి మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అంటూ ఆయన కమ్మ కులస్తుల్ని ఏకం చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు కీలకమైనటువంటి పోలీస్ హౌసింగ్ బోర్డు పదవి కేటాయించారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్పుకొస్తుంది. కానీ దానికి ఏబి వెంకటేశ్వరరావు పదవి స్వీకరించడానికి ఈ రోజు వరకు సిద్ధపడినటువంటి దాఖలాలు లేవు. దాంతో ఏబి వెంకటేశ్వరరావు ఆ పదవిని తిరస్కరించినట్టేనా, లేకుంటే ఎవరైనా నచ్చజెప్తే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా, చంద్రబాబు ఆయన ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ అనేక రకాల ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారం. ఏమైనప్పుడు కూడా ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఒక రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారికి పోలీస్ అధికారుల హౌసింగ్ కార్పొరేషన్ని కేటాయించినప్పటికి కూడా ఆయన బాధ్యతల స్వీకరణకు ససేమిరా అంటూ కాలయాపన చేస్తూ నిరాకరిస్తున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇప్పుడు చంద్రబాబు దిగొస్తారా, ఏబి వెంకటేశ్వరరావు దేనికైనా సిద్ధమని ముందుకు అడిగేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. ఏమైనా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.